అందరు గొప్ప నటులు ఎవరైనా కానీ నిజ జీవితంలోనూ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా పోయేంత వరకు ప్రతి ఒక్కరు నటిస్తూ ఉంటారు. కాకపోతే ప్రత్యేకంగా స్క్రీన్ మీద చూస్తాం కాబట్టి వాళ్ళు నటులు. కానీ చిరంజీవి గారి విషయంలో బ్లడ్ బ్యాంక్ ఒకటి నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. అంటే దాని గురించి గొప్పగా నేను ప్రొటెక్ట్ చేయకపోయినా నా లైఫ్లో గురించి నేను చెప్తున్నాను. నాకు బాస్ని కలిసి అదృష్టం నాకు జబర్దస్త్ దైవాలు కలిసింది. అది ప్రస్తుతం మళ్ళీ చెప్తాను, సేవ గురించి వచ్చాం కాబట్టి. నా ఫ్రెండ్కి బాగా పీక్స్లో బ్లడ్కి సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. లోపల ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. ఏం చేయాలి తెలియదు. నాకు తెలిసి ఇంకో 1-2 అవర్స్లో చచ్చిపోతాడు. బ్లడ్ ఎక్కడ సిటీలో కూడా దొరకట్లేదు. ఆ టైం ఐ థింక్ కరోనా బిఫోర్ ఇంకొక 1 మంత్ అప్పటికి నడుస్తూ ఉంది. అప్పుడు నేను నాగబాబు గారికి ఒక మెసేజ్ పెట్టాయి. అంటే జబర్దస్త్లో మాకు పరిచయం కాబట్టి ఒక ఇది పెడితే, సార్ ఇది పరిస్థితి అంటే నువ్వు బ్లడ్ బ్యాంక్ వెళ్ళు, స్వామినాయుడు గారు అని ఉంటారు, స్వామినాయుడు గారిని కలువు అంటే నేను కలిస్తే మీరు నమ్మరండి, నా చేతికి బ్లడ్ ఇచ్చారు. అది చేతికి బ్లడ్ ఇవ్వడం కాదు, నా ఫ్రెండ్ ప్రాణాలు ఇచ్చాడు. ఇస్తే అవి తీసుకొని అలా నేను వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటారు సేఫ్, నా పేరు చెప్పుకుంటారు. కానీ నేను అలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఆయన ప్రాణదానం అయ్యారు.